రెండవ విషయం చూస్తే రోమపత్రికలో మనకేం కనపడుతుందంటే వర్షిప్. నెంబర్ 1 ఈజ్ నోయింగ్ గాడ్, నెంబర్ 2 ఈజ్ వర్షిపింగ్ గాడ్. ఒక గమ్మత్తు ఏమిటంటే వాళ్ళు దేవుణ్ణి తృణీకరించిన తర్వాత నిజానికి వాళ్ళు ఎలా బ్రతకాలంటే దేవుడు లేకుండా ఇండిపెండెంట్గా బ్రతకాలి. సింపుల్ లాజిక్, సింపుల్ కామన్ సెన్స్. కానీ వాళ్ళు అలా బ్రతకలేకపోయారు. ఆ ఖాళీ అయిన దేవుడి స్థానంలో ఓ వస్తువుని తెచ్చిపెట్టారు, ఓ జంతువుని తెచ్చిపెట్టారు, ఓ పురుగుని తెచ్చిపెట్టారు. వై? ఎందుకని? దేవుణ్ణి తృణీకరించిన తర్వాత ఆరాధన లేకుండా బ్రతకాలి, ఆరాధించకుండా ఉండలేకపోయారు. అలాగని అసలు దేవుణ్ణి ఆరాధించలేకపోయారు. ఎందుకని? ఆరాధించలేనంత అసక్తత మనిషికి. అందుకనే ఈ రోజున మీరు కొండ కోణంలోకి వెళ్ళినా సరే, అడవుల్లోకి వెళ్ళినా సరే, అనాగరికులు కూడా ఓ చిన్న దీపం పెట్టి దాన్ని పూజిస్తుంటారు, ఓ చెట్టుకి బొట్టు పెట్టి దాన్ని పూజిస్తూ ఉంటారు. ఎందుకు? ఒకవేళ మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ని కలిసిన, ద మోస్ట్ సివిలైజ్డ్ పీపుల్ని కలిసిన, ఇంటర్నెట్లో కూడా ఓపెన్ చేసి దేవుణ్ణి పూజిస్తూ ఉంటారు. ఎందుకు? అసలు దేవుణ్ణి కాదన్న తర్వాత దేవుడు లేకుండా నువ్వు జీవించచ్చు కదా. వై? మానవుడు ఆరాధించకుండా ఉండలేడు. ఇది మానవుని స్వభావం. ఒక మేధావి అంటాడు, ఎవ్రీ మ్యాన్ ఇన్ ద వరల్డ్ ఈజ్ ఇంక్రెడిబుల్లీ రిలీజియస్. మీరు ఏ మనిషినైనా చూడండి, తనకంటే ఒక ఉన్నతమైన దాన్ని పూజించాలన్న తపన ఉంటుంది. ఎందుకని ఈ రోజున సినిమా స్టార్స్కి ఇంతమంది ఫ్యాన్స్? ఎందుకు వాళ్ళకి ఇంత సెలబ్రిటీ స్టేటస్? ఏం చేశారు వాళ్ళు మీకు? ఏం చేయలేదు వాళ్ళు మీకు. ఓ ఫోన్ కాల్ ఎప్పుడైనా చేశారా? నో. పరిచయమా మీకు? నో. పోనీ వాళ్ళని అలాగా ఆరాధిస్తే మీకు ఏమైనా వస్తుందా? నో. మనిషి స్వభావం అది. ఏదో ఒకదాన్ని ఆరాధించకుండా ఉండలేనటువంటి ఆసక్తత. బట్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ టు యూ. ఆరాధన ఒక అద్భుతమైన విషయం. బైబిల్లో కీర్తనల గ్రంథంలో ఉన్న మాట ఏమిటంటే, విగ్రహాల గురించిన ఒక వర్ణన కనపడుతుంది. అవి కళ్ళుండి చూడలేవు, చెవులుండి వినలేవు, నోరుండి మాట్లాడలేవు. ఎన్ని చెప్పిన తర్వాత ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఉంటుంది అక్కడ. విగ్రహములు చేయువారును వాటిని పూజించువారును వాటి వలె ఉందరు. నా ఆరాధనలో ప్రిన్సిపల్ ఏంటంటే, మీరు ఎవరినైతే ఆరాధిస్తారో వాళ్ళలాగా మారిపోతారు. నా సింపుల్, మీ లాజిక్ని ఆలోచన చేయండి. మీకంటే తక్కువ దాన్ని ఆరాధిస్తే మీరు ఆ స్థాయికి దిగిపోతారు. అందుకని జంతువుల్ని ఆరాధించకూడదు. అందుకని మనం చేసుకున్న రాళ్ళని, రప్పల్ని, చెట్లని, చేమల్ని ఆరాధించకూడదు. మీరు మీ తోటి మనిషిని, ఓ మహేష్ బాబునో, ఓ చిరంజీవినో, ఓ పవన్ కళ్యాణ్నో మీరు ఆరాధిస్తే అంతకంటే ఎదగలేరు. జీవితంలో మీనింగ్ రాదు. ఓ సచిన్ టెండూల్కర్ని ఆరాధించేవాడు సచిన్ టెండూల్కర్ డూప్లికేట్గా తయారవుతాడు. ఓ మహేష్ బాబుని ఆరాధించేవాడు మహేష్ బాబు డూప్లికేట్గా తయారవుతాడు. నో ఒరిజినాలిటీ. కానీ మీకంటే ఉన్నతుడైన, అనంతుడైన, మిమ్మల్ని సృష్టించినటువంటి, మీకు మూలకర్త అయినటువంటి, మీ జీవితానికి రచయిత అయినటువంటి వాడిని మీరు ఎప్పుడైతే ఆరాధిస్తారో మీరు ఎదుగుతారు. మీరు జీవితానికి అర్థం తెలుసుకుంటారు. అందుకనే జీవితానికి అర్థం తెలుసుకోవాలి అంటే అసలైన దేవుణ్ణి ఆరాధించడం నేర్చుకోవాలి. వర్షిప్ ఈజ్ ద క్లూ టు మీనింగ్ ఆఫ్ లైఫ్. జీవితంలో పరమార్థానికి మూలం, కీలకం అసలు దేవుణ్ణి ఆరాధించడం. రోమపత్రికలో ఉన్న మాట ఏమిటంటే, వాళ్ళు దేవుణ్ణి ఎరిగి దేవుణ్ణి దేవునిగా ఆరాధించలేదు, దేవుణ్ణి దేవుడిగా మహిమపరచలేదు, దేవుణ్ణి దేవునిగా గౌరవించలేదు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు. మీనింగ్ ఎలా వస్తుంది జీవితంలోకి? ఎవరైతే మిమ్మల్ని సృష్టించారో
ఆ అద్భుతమైన సృష్టికర్తను మీరు తెలుసుకొని ఆయన్ను యథాతథంగా ఆరాధించాలి. ఏం తెలుసుకోకుండా ఆరాధించలేనా? ఆరాధించేవాడు సత్యముతోనే ఆరాధించాలి. దేవుడు ఒకటైతే నువ్వు ఇంకొకటి అనుకొని ఆరాధించకూడదు. మీ నాన్నగారి ఫోటో కనపడకపోతే పక్కింటోడి ఫోటో అతికించకూడదు. తప్పు, అపచారం. దేవుడు కాని దాన్ని దేవుడు అనుకోవడం అపచారం, అవమానం, ఆరాధన కాదు. అందుకనే దేవుణ్ణి తెలుసుకుని, ఆయన ఎవరో యథాతథంగా తెలుసుకుని, ఆయన్ను ఆ స్థాయిలో ఆయన ఏమై ఉన్నాడో అలానే గౌరవించి పూజించి ఆరాధించాలి. అప్పుడే నా బ్రతుక్కి ఒక అర్థం దొరుకుతుంది. చాలాసార్లు ఆరాధించేటప్పుడు మనం ఏమనుకుంటామంటే దేవుడికి ఏదో ఒరగబెడుతున్నాం అనుకుంటాం. దేవుడికి ఏం ఒరగదు. అందుకే పౌలు అంటాడు, ఏథెన్సు వాసులతో ఆ విగ్రహారాధికులతో మాట్లాడేటప్పుడు తనకేదో కొదువై ఉన్నట్టు ఆయన మనుషుల చేతులతో సేవింపబడువాడు, ఆరాధింపబడువాడు కాడు. మన ఆరాధన దేవుడికి ఏదో ఒరగపెట్టదు. దేవుణ్ణి ఆరాధించడం వల్ల ఒరిగేది నాకే. నేనెవరో నాకు అర్థమవుతుంది. దేవుని పోలికలో చేయబడిన నేను దేవుణ్ణి ఆరాధించినప్పుడు, ఆ పోలికను నేను ఒకప్పుడు పాపం వల్ల పోగొట్టుకున్నప్పుడు, మళ్ళీ దేవుణ్ణి ఆరాధించడం నేను నేర్చుకున్నప్పుడు, ఆ పోగొట్టుకున్న పోలికను మళ్ళీ తిరిగి సంపాదించుకుంటాను. దేవుణ్ణి ఆరాధించే కొలది ఆయనలాగా మారుతాను. సచిన్ టెండూల్కర్ని ఆరాధించే ఫ్యాను సచిన్ టెండూల్కర్ని ఎలా ఇమిటేట్ చేస్తాడో, పవన్ కళ్యాణ్ని ఆరాధించేటువంటి ఒక ఫ్యాను పవన్ కళ్యాణ్ని ఎలా ఇమిటేట్ చేస్తాడో, ఒక టీచర్ని ఆరాధించే ఒక ఎలిమెంటరీ అమ్మాయి స్టూడెంట్ టీచర్ని ఇంటికి వచ్చి సెలవుల్లో ఎలాగ చీరగట్టుకొని ఇమిటేట్ చేస్తుందో, దేవుణ్ణి ఆరాధించే మీరు దేవుడిలాగా మారిపోతారు. ఆయన అసలు శిష్యులు పోలిక మీలో ఉంది. ఆ పోలిక 100% పరిడవిల్లుతుంది. అప్పుడు మన జీవితాల్లోకి మీనింగ్ వస్తుంది, అర్థం వస్తుంది. ఇది మీరు అనుభవిస్తేనే మీకు తెలుస్తుంది.